డాకు మహారాజ్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అంటే ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉండబోతుంది ఇప్పుడు సినిమా అంటే ఏం చెప్తారు? ట్రైలర్కి ముందు బజ్ ఉంది, ట్రైలర్ తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి సినిమా పైన. ఆ ట్రైలర్ కూడా వన్ డేలో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 12 మిలియన్ క్రాస్ అయింది సింగిల్ ప్లాట్ఫామ్లో. అది ఇంకా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఇంకెంత క్రాస్ అయింది ఏంటి అనేది వ్యూస్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం చూస్తే ఇది ట్రైలర్ రిలీజ్ వచ్చేసి డల్లాస్ వేదికగా చేశారు. అక్కడ కూడా ఈవెంట్కి దాదాపు 6,000 పీపుల్ అటెండ్ అయ్యారు మన తెలుగు వాళ్ళు. డల్లాస్లో 6,000 మందితో ఈవెంట్ చేయటం అంటే జోక్. అక్కడ ఆడిటోరియం మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. బాలకృష్ణ గారి పాత సాంగ్స్ మెలోడీస్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా అక్కడ ఫ్యాన్స్కి అయితే ఫుల్ ట్రీట్లా జరిగింది. ఆ వేదిక పైన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ 2 నిమిషాల 43 సెకండ్లు ఉంది. అది ట్రైలర్లో ఏం చెప్పబోతున్నారు అనేది డైరెక్టర్ బాబీ క్లియర్గా చెప్పాడు సినిమాలో ఏముంటుందనేది. ఒకటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్, రెండోది ఎమోషన్. ఒక పాపను చూపిస్తున్నారు, ఆ పాప చుట్టూ కూడా కథ రన్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈయన ఒక ఫార్ములా ఫాలో అయ్యారేమో అనిపిస్తుంది. సమరసింహారెడ్డి నరసింహనాయుడులో సాదాసీదాగా ఉన్నటువంటి వ్యక్తి, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్కి ముందు బ్యాంగ్, ఫ్లాష్ బ్యాక్ అంతా హై వోల్టేజ్, ఇదే ఫార్ములా ఫాలో అయ్యారేమో అనిపిస్తుంది. ఈయన 3 వేరియేషన్స్లో కనిపిస్తున్నారు. 3 వేరియేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఇది సింగిల్ క్యారెక్టరా, డ్యూయల్ క్యారెక్టరా, లేదా ట్రిపుల్ క్యారెక్టరా అన్న నేపథ్యంలో కూడా అభిమానులకు అనుమానం వచ్చేలాగా ట్రైలర్ కట్ ఉంది. బట్ ఏంటి అనేది మనం రివీల్ చేసి వాళ్ళ థ్రిల్ని అయితే పోగొట్టొద్దు. ఈ వేరియేషన్స్లో ఒకటి డాకు మహారాజ్ అంటున్నారు, ఇంకొకటేమో సీతారాము అంటున్నారు, ఇంకొకటేమో నానాజీ అనే క్యారెక్టర్ని పిలిపిస్తున్నారు పాపతో. ఈ 3 వేరియేషన్స్ అయితే చూపించడానికి ట్రై చేశారు. కాస్త ఫన్ను, తర్వాత ఇంటర్వెల్కి ముందు హై యాక్షన్ ఎపిసోడ్ ఒక 20 నిమిషాలు, దాని తర్వాత డాకు మహారాజ్ సంబంధించినటువంటి ఒక 40 నిమిషాలు అయితే పీక్ స్టేజ్లో ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, ప్రొడ్యూసర్లు కూడా అది బయటికి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సినిమా అయితే క్రిస్పీగా పరిగెడుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారు దగ్గర నుంచి అభిమానులు ఏం కోరుకుంటారు? ఒకటి, ఆయన గెటప్ సెట్ అయిందా లేదా. ఆ గెటప్ సెట్ అయింది. ఆయన క్యారెక్టర్ కూడా 3 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా 3 గెటప్ లాగా కనిపిస్తుంది, అది సెట్ అయిపోయింది. ఇంకొకటి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ డాకు మహారాజ్ గెటప్ ఇన్స్పిరేషన్ ఎక్కడ అనేది ఆయన అన్స్టాపబుల్లో రివీల్ చేశారు. ఆదిత్య 369లో చిన్న ఎపిసోడ్ నుంచి ఆ గెటప్ ఇన్స్పైర్ అయ్యాము అని చెప్పేసి. బట్ ఆ గెటప్ సర్దార్ పాపారాయుడులో పెద్ద ఎన్టీఆర్ గారి గెటప్ ఉంది చూసారా, ఆ గెటప్కి దగ్గరగా కనిపిస్తుంది మనకి. ఆడియన్స్ ఆ గెటప్ని రిసీవ్ చేసుకున్నారు. బాలకృష్ణ గారు హార్స్ రైడింగ్ అనేది ఆయన చేసిన ప్రతి సినిమాలో మనం చూసాము. అన్స్టాపబుల్ అన్నట్టు ఆయన వెళ్తుంటారు. ఆయన శాతకర్ణిలో గుర్రంతో స్టంట్స్ ఉంటాయి కొన్ని, ఆ స్టంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. ఒక షాట్ ఉంది దీంట్లో, గుర్రంతో ఒక అతన్ని కత్తితో పట్టుకొని పైకి ఎగరేసే షాట్ ఉంది. ఆ షాట్కి ట్రైలర్లోనే ఇలా ఉందంటే థియేటర్లో ఇంకెలా ఉంటుంది రెస్పాన్స్ అనేది అభిమానులు ఓకే. దీని నుంచి వచ్చిన కంటెంట్ మొత్తం కూడా ఫస్ట్ టీజర్ కానీ, తర్వాత వచ్చిన ట్రైలర్ కానీ, ఇప్పుడు వచ్చిన రిలీజ్ ట్రైలర్ కానీ, దానికి ముందు 3 పాటలు రిలీజ్ అయినాయి. డాకు మహారాజ్ అనే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసాం. చిన్ని అని చెప్పి సెంటిమెంటల్ పాట ఒకటి వచ్చింది. దాని తర్వాత మొన్న వచ్చినటువంటి దబిడి దిబిడి సాంగ్ చూసాం. ఒక దబిడి దిబిడి సాంగ్లో వచ్చినటువంటి ఆ స్టెప్స్ సంబంధించే ఒక 20 సెకండ్స్ స్టెప్, ఆ విజువల్కి సంబంధించి ట్రోల్స్ అయితే వచ్చినాయి. కానీ మిగతా ఏ కంటెంట్ పైన ఎవ్వరూ ఏం మాట్లాడలే, అందరూ ఎంజాయ్ చేశారు. దానికి కనెక్షన్ ఏంటి అనేది ఈ ట్రైలర్లో కనపడుతుంది. ఆ పాప హీరోయిన్ అది అనిరోజ్ క్యారెక్టర్ లాగా ఉంది. తన బ్యాక్ టచ్ చేయటం వల్ల హీరో అనుకొని తన సాంగ్ బిగిన్ అవుతుందా అక్కడ స్పెషల్ సాంగు, లేకపోతే ఎలా లింక్ చేశారు అనేది ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఆ పాటకి విలువ ఉంటుంది, ఆ స్టెప్స్కి కనెక్టివిటీ ఉందేమో, అందుకే శేఖర్ మాస్టర్ అలా కొరియోగ్రాఫ్ చేశారేమో అని చెప్పేసి ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత అర్థమవుతుంది. ట్రైలర్ రిలీజ్కి ముందు అలాంటి స్టెప్స్ అవసరమా అసలు? ఆయనకి అంత స్ట్రెచ్ ఉన్నటువంటి బాలకృష్ణ గారికి, అదిగాక పొలిటికల్గా ఉన్నటువంటి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తికి అలాంటి స్టెప్స్ అవసరమా అనేది విమర్శలు వచ్చినాయి.
బట్ సినిమాలో ఏ మేరకు ఏ సిచ్యువేషన్లో ఆ సాంగ్ వస్తుంది, ఎలా ఉంటుంది అనేది మన సినిమా రిలీజ్ తర్వాత చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే డాకు మహారాజ్కి మంచి బజే ఉంది. అది కాకుండా సంక్రాంతి బాలకృష్ణ గారికి కొత్త ఏం కాదు. సంక్రాంతికి రావటము, పోటీ పట్టము ఇతర సినిమాలతో, సార్లు జయాలు, కొన్నిసార్లు అపజయాలు, అయినా కానీ ఏవీ పట్టించుకోరు. సంక్రాంతి అంటే బాలకృష్ణ గారి సినిమా, బాలకృష్ణ గారి సంక్రాంతి అనే టోన్లో ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ సినిమాకి అయితే పాజిటివ్ బజే ఉంది. అదీ కాకుండా బాలకృష్ణ గారికి కూడా ఓవర్సీస్లో మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత కలెక్ట్ చేస్తుంది అని మనం చూడాలి. వీరసింహారెడ్డికి కూడా ఫుల్ యాక్షన్ సినిమా అది, దానికి కూడా మంచి వసూళ్లే వచ్చినాయి. దాని తర్వాత భగవంత్ కేసరి, అది ఫ్యామిలీ ఆడియన్స్ సైతం చూసారు సినిమా, అందరూ మెచ్చిన సినిమా. దాని తర్వాత వస్తున్నటువంటి ఇది. సో ఈ డాకు మహారాజు ఎలా ఉంటుంది, ఎలా చేస్తారని అందరు క్యూరియాసిటీ ఉంది. వసూళ్ళ పరంగా అయితే మంచి వసూళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ 2 రోజుల ముందే వస్తుంది. 2 రోజుల ముందే వస్తుంది, అది చూసేసి ఉంటారు. ఆ సినిమా హార్డ్ కోర్ ఫ్యాన్స్ మొత్తం కూడా ఆ 2 రోజుల్లో చూస్తారు. దాని తర్వాత డాకు మహారాజా ఎలా ఉంది అనేది అభిమానులు. సో ఈ 2 రోజుల తర్వాత మరి సంక్రాంతికి వస్తున్నారు సార్. అంటే ప్లానింగ్ గురించి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు నాగవంశీ గారు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అంటే ఏంటంటే విజువల్ ఫీస్ట్ ఉండబోతుంది అన్నట్టు చెప్తారు. అది తమన్ ఆల్రెడీ చెప్పేశాడు కదా. తమను ఈ సినిమాకి మామూలుగా ఇవ్వట్లేదు. ఆయన ఒక మాట అన్నాడు అన్స్టాపబుల్. ఆ మాట వింటే అందరికీ కాస్త ఎక్కడో చూశారంట ఆయన ట్విట్టర్లో. బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి బాలయ్య బాబు ఉన్నాడని అన్నారంట ఎవరు. అంటే అనిరుద్ధికి రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన పూనకం వచ్చినట్టు మ్యూజిక్ కొట్టడానికి. అనిరుద్ధ్ బక్కోడు అని చెప్పేసి ఆయన మాటల్లో, బండోడు అయిన తమన్కి అని చెప్పేసి ఆయన మాటల్లో ఆపాదించుకున్నారు. నాకు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన చూస్తే పూనకం వస్తుంది అనటంలో ఆయన మాట్లాడారు. సో ఇది తమన్ ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. 4వ సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో. తమను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అని చెప్పారు. అదీ కాకుండా ఈ సినిమాకి పనిచేసినట్టు కెమెరామెన్, జైలర్కి పనిచేసిన కెమెరామెన్, ఆయన జైలర్ సినిమా ఎంత స్టైలిష్గా తీసాడు, అందరూ ఎంజాయ్ చేశారు. ఆ రేంజ్లోనే విజువల్స్ ఉంటాయి. ఇది ఒక నిఘంటువు లాగా సినిమా ఉంటుంది అని తమను మాట్లాడాడు. చాలా విభాగాల్లో 24 క్రాఫ్ట్లలో ఇది ఒక నిఘంటువు లాగా ఉంటుంది సినిమా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. బాబీకి కూడా ప్రెస్టేజియస్ ప్రాజెక్టే, ఎందుకంటే వాల్తేరు వీరయ్య తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి అంచనాలు ఉంటాయి. అదీ కాకుండా బాలకృష్ణ గారు సక్సెస్లో ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టి ఆల్రెడీ 2 హ్యాట్రిక్ పునాది చేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా అంచనాలు ఉంటాయి. అంచనాలు అందుకునేలాగా సినిమా ఉంటుంది అనేది మనకి ఇప్పటివరకు అయితే అర్థమవుతుంది. చూడాలి ఇంకా మరి 12వ తారీఖు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో అభిమానులు, ప్రేక్షకులు వేచి చూద్దాం.